మామిడికాయలతో ఉడకబెట్టిన పచ్చడి అని తయారు చేస్తారు. మీలో ఎంతమందికి తెలిసి ఇది? మా దగ్గర మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఇది కొంచెం పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. ఇది ఉప్మాకి పూరికి అయితే సూపర్గా ఉంటుంది. అయితే ఇది తయారు చేసుకోవడానికి ఇట్లా మామిడికాయలన్నీ కొంచెం ముక్కలుగా కొంచెం పెద్దగా కోస్తారనమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా కట్ చేసుకున్న వాటిని కొంచెం ఉడకబెట్టి చక్కెర, ఇంకా సేమ్ జీలకర్ర, మెంతం పొడి, కారం పొడి, ఉప్పు ఇవన్నీ వేస్తారు. అయితే వీటి కొలత ఎంత వేసుకోవాలి అనేది పక్కా కొలతలతో ఈ ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో. ఆ వీడియో కోసం ఈ ఛానల్ నేమ్ కింద ఉంది కదా ఆ లింక్, అక్కడ ఒకసారి క్లిక్ చేసి ఆ ఫుల్ వీడియో చూసి మీరు కూడా ఈ పచ్చడి తయారు చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ పచ్చడి గురించి తెలుసో మాకు కామెంట్ చేయండి. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం పచ్చడి చేస్తాం కదా, అంటే దోశ ఇడ్లీకి తినే అల్లం పచ్చడి కాదు, మామిడికాయలతో అల్లం పచ్చడి చేసుకుంటాము. అది ఆవకాయ పచ్చడి, నువ్వుల పచ్చడి, సోగి చట్నీ అంటారు. ఇవన్నీ కూడా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి, అన్నీ కూడా చూడండి ఒకసారి.